తెలుగుదేశం పార్టీ నేతల్లోనూ వారికి బాకా ఉదే ఎల్లో మీడియాలోనూ ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్ దాటిపోయింది. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి గిరి వెలగబెట్టిన చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గానికి నీళ్లు తెప్పించలేకపోయారు. 57 నెలల పాలనలోనే జగన్మోహన్ రెడ్డి అదే కుప్పానికి హంద్రీనీవా జలాలు తెచ్చి జల కళతో మెరిపించారు. సహజంగా దీన్ని ఎల్లో మీడియా మెచ్చుకోవాలి, లేదంటే మౌనంగా అయినా నోరు మూసుకుని ఉండాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కుప్పం ప్రజల్లో ఆదరణ వెల్లువెత్తుతుండటంతో ఎల్లో బ్యాచ్ లో అసహనం రాజుకుంది. దీంతో కుప్పానికి నీళ్లే రాలేదన్నట్టు విష ప్రచారానికి రెడీ అయిపోయారు. ఇది చూసి కుప్పం ప్రజలు పసుపు మందపై థూ అని ఉమ్మేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని వరుసగా 7 సార్లు గెలిపించారు కుప్పం ప్రజలు. నిజానికి ఈ నేరం వారిది కాదు. ఇన్నేళ్లు కుప్పంలో లేని వారి దొంగ ఓట్లతో చంద్రబాబు గెలుస్తూ వచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. సరే, బాబు ఎలా గెలిచినా కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఇంత సుదీర్ఘ కాలంలో చంద్రబాబు కుప్పానికి ఏమీ చేయలేకపోయారు. ఈ సుదీర్ఘ కాలంలో చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండడం గమనార్హం. గత ఎన్నికల్లో చంద్రబాబు నిర్వాకాలతో టీడీపీని జనం తన్ని తరిమేశారు. చంద్రబాబు పార్టీ అధికారం నుండి ఏ ముహూర్తాన గద్దె దిగిందో కానీ అదే కుప్పం ప్రజలకు అయాచిత వరంగా మారింది. చంద్రబాబు ప్రతిపక్షానికి జారిపోయిన తరువాత కొత్తగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి దృఢచిత్తంతో రాష్ట్రమంతటా అభివృద్ధి ఫలాలు కాస్తున్నాయి. అందులో కుప్పం నియోజకవర్గం కూడా ఉంది. బాబు ఏనాడు పట్టించుకోని కుప్పం మున్సిపాలిటీ అయింది. రెవెన్యూ డివిజన్ అయింది. గ్రామ సచివాలయాల పుణ్యాన ప్రతి పథకం ఇంటింటికి చేరుతోంది. ప్రజల జీవితాలు బాగుపడ్డాయి. ఇప్పుడు తాజాగా కుప్పం ప్రజల చిరకాల వాంఛ అయిన తాగు సాగునీరు కూడా కుప్పంలో అడుగుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి 2022లో ఇచ్చిన హామీ మేరకు హంద్రీనీవా జలాలను యుద్ధ ప్రాతిపదికన కుప్పం నియోజకవర్గానికి తరలించారు. ఆయన చేతుల మీదుగా కుప్పం కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈ నీటిని 100కు పైగా చెరువులకు పంపించారు. ఒక్కసారిగా తాగు సాగునీరు వచ్చి చేరడంతో జలకళతో కుప్పం మెరిసిపోతోంది. నీరు తెచ్చిన సంతోషం కుప్పం ప్రజల వదనాల్లో వెలుగులు నింపింది. వారు ఆనందంతో తబ్బిబ్బైపోతున్నారు. ఈ ఆనందం ఎల్లో మందకి ఏమాత్రం నచ్చలేదు. ఈ ఆనందాన్ని చెరిపేయాలని వారు భావిస్తున్నారు. కనీసం కుప్పానికి నీరు రాలేదన్న విషపు రాతలతో అయినా సంతృప్తి చెందాలని ఎల్లో మీడియా బరితెగించింది. కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద 68వ కిలోమీటర్ వద్ద ముఖ్యమంత్రి నీటిని విడుదల చేశారు. 70 కిలోమీటర్ల వద్ద ఉన్న తూముల ద్వారా నీటిని చెరువులకు తరలించారు. నీటిని విడుదల చేసిన వెంటనే ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో షెడ్యూల్లో లేని 81.5 కిలోమీటర్ల వరకు నీరు వెళ్లింది. నెమ్మదిగా షెడ్యూల్లో ఉన్న కాల్వలకే నీరు పారడంతో ముందుగా షెడ్యూల్లో లేని కాలువలకు పారిన కొద్దిపాటి నీరు సహజంగానే ఆరిపోయింది. నీరు పారిన కాలువలు చెరువులను పక్కన పెట్టిన టీడీపీ నేతలు ఎల్లో మీడియాలు షెడ్యూల్లో లేని కాలువలో ఆరిపోయిన నీటి ఆనవాళ్లను చూపిస్తూ కుప్పానికి నీరే రాలేదు అని విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు. టీడీపీ అధినేత జీవిత కాలంలో చేయలేకపోయిన పనిని జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ల పాలనలోనే చేసి చూపించారని కుప్పం ప్రజలు ప్రశంసిస్తున్నారు. దానికి ఆయన్ను అభినందించాల్సింది పోయి కారు కూతలు కూస్తూ కట్టుకథలు చెబుతూ విషపు రాతలు రాయడం నీచాతి నీచం, ఘోరాతి ఘోరమంటున్నారు కుప్పం ప్రజలు. టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా కుప్పం నీటి అవసరాలను తీర్చిన భగీరథుడిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని కుప్పం వాసులు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.